సార్ ముఖ్యంగా కమ్యూనిటీ మార్కెట్ ముఖ్యంగా గోల్డ్ గురించి ఏం చెప్తారు? గోల్డ్ అయితే అప్ ట్రెండ్ ఉంది సార్. ఈ న్యూస్ తేలిన ఇప్పుడు ఆల్రెడీ 2000 పాయింట్స్ పెరిగింది. మ్మ్. గోల్డ్ పాజిటివ్ ఉంది, సిల్వర్ పాజిటివ్ ఉంది, క్రూడ్ పాజిటివ్ ఉంది. అంటే గోల్డ్ ఏమైనా తగ్గొచ్చు అని ఒక స్టేట్మెంట్ అంటున్నారు, రియల్ అది? ఈ స్టేట్మెంట్ మీద అది ఉంది. ట్రంప్ టారిఫ్ స్టేట్మెంట్ మీద బట్టి అది ఉంది. ప్రెసెంట్ అయితే ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది. 98,000 అలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్. మ్మ్. సో కాబట్టి మళ్ళీ ఇంకా ఏమాత్రం అటు ఇటైనా 1 lakh వచ్చే ఛాన్స్ ఉంది. సో 1 lakh అనేది బేస్ మార్క్ అవుతుంది. ఓకే. అది ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ 3 days నుంచి 2000 పెరిగింది గోల్డ్. 96 నుంచి 98,000 దాకా పెరిగింది. ఓకే. సో కాబట్టి ఏంటంటే ఇది ట్రెండ్ కూడా పాజిటివ్ గానే ఉంది. అంటే సిల్వర్ పైన ఎక్కువ ఎందుకు ఈ మధ్య ఎక్కువ ట్రెండింగ్ అయింది సార్? కాన్సన్ట్రేషన్ అంతా సిల్వర్ పైన ఎందుకు ఎక్కువ చేస్తున్నారు? అంటే సిల్వర్ కి ఎడిషనల్ బయర్స్ వచ్చేసారు. గోల్డ్ కొనలేని వాళ్ళందరూ కూడా సిల్వర్ కి కన్వర్ట్ అవుతున్నారు కాబట్టి అది ఎక్కువ పర్చేజ్ జరుగుతుంది. మ్మ్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ సెమీ కండక్టర్స్ కానీ సోలార్ ప్యానెల్స్ వీటన్నిటికి ఎడిషనల్ గా పర్చేజ్ అవుతుంది. మామూలుగా ఇండస్ట్రియల్ యూసేజ్ తో పాటు ఈ రెండు కూడా యాడ్ అవడం వల్ల కంటిన్యూగా అప్ ట్రెండ్ కనపడుతుంది. ఓకే. అంటే సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చా? చేయొచ్చండి, సిల్వర్ పైన చేయొచ్చు. మళ్ళీ బై అండ్ డిప్స్ లా చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 1,15,000 దాకా వెళ్ళింది. మ్మ్. సో ఏదైనా ఒక 5,000 తగ్గినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకునేటట్టు ఉండాలి, చేసుకోవచ్చు. అంటే లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుంది సార్ సిల్వర్? సిల్వర్ 125, 130 దాకా కూడా ఛాన్స్ ఉంది. ఇయర్ ఎండ్ లోపు అలా అంటే ఛాన్స్ గోల్డెన్ కూడా డామినేట్ చేస్తుందని ఒక మాట అంటున్నారు సిల్వర్. అది అది అవుతుందంటారా? డామినేట్ చేస్తుంది. మ్మ్. అయితే ఇప్పుడు కాకపోతే అనే వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే గోల్డ్ 10 grams రేటు, సిల్వర్ 1 kg రేటు, ఓకే. అది చాలా డిఫరెన్స్ ఉంది. మ్మ్. అంటే అదే సిల్వర్కే ఎక్కువ స్కోప్ ఉంది పెరగడానికి కాబట్టి ట్రెండింగ్లో అదే ఉంది, కంటిన్యూగా అదే ఎక్కువ బై చేయొచ్చు. ఇండస్ట్రియల్ వైజ్ కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటారు కాబట్టి ఎక్కువ అంటే మార్జిన్ ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సిల్వర్ లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అది పాల్ అయితే వర్టికల్ పాల్ అవుతూ ఉంటుంది. ఓకే. దానికి గోల్డ్ లాగా సస్టైనబిలిటీ ఉండదు. అంటే ఫిజికల్ గా బయింగ్ ఉండదు, ఓన్లీ ఇండస్ట్రియల్ యూసేజ్ డామినేటెడ్ ఉంది. ఓకే. కాబట్టి ఏంటంటే గోల్డ్ ని బీట్ చేయలేదు కానీ ప్రెసెంట్ మూవ్మెంట్ మీద దానికి బాగుంది.